హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భగవద్గీత 16వ అధ్యాయం. నిర్భయము, అంతఃకరణ శుద్ధితో, జ్ఞానము యందు దృఢ సంకల్పంతో ఉండడం, ధ్యానము, త్యాగము, ఇంద్రియాలను నిగ్రహము, శాస్త్ర పఠములను కఠినముగా నేర్చుకోవడం, ఓర్పుతో ఉండడం, మనోవాక్యందు సర్వత్వలమును, అహింస, సత్య వాతావరణం, క్రోధము, త్యాగము, జీవితాంతం జీవించబడను, మానసిక ధైర్యమును, ఎవరిని నిందింపకుండా ఉండటం, భూతదయ, ఇంద్రియాల విషయాల వస్తువుల్లో కలిసినప్పటికీ వాటిపై ఆసక్తి లేకుండా ఉండటం, మరియు సాంఘిక కట్టుబాట్లన్నింటినీ అతిక్రమించడం, వెనకబడటం, సిగ్గుపడటం ద్వారా కర్తవ్యాల నుంచి దూరంగా ఉండటం, తేజస్సు, క్షమించే గుణం, ధైర్యం, సూచిగా ఉండటం, ఎవరినైనా శత్రుభావం లేకుండా ఉండటం, ఇవన్నీ దైవానిక లక్షణాలతో పుట్టినవాడు అనడానికి ఉదాహరణలు. కపటము, మొండితనము, అభిమాన, దర్పము, క్రోధము, కఠినత్వము మరియు అజ్ఞానము, ఇవన్నీ కలిగినవాడు అసుర లక్షణాలతో పుట్టినవాడు. దైవానిక గుణాలు విముక్తిని పొందడానికి తృప్తి పడుతాయి. భగవంతుడు అర్జునుడిని మనవాడు కూడా బాధపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే అతను దైవానిక లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి. ప్రపంచంలో ఈ 2 రకాల మనుషులే మాత్రమే ఉన్నారు. అసురిక లక్షణాలతో కలిగిన వ్యక్తులు ఏది సరైన పనో అది సరైనది కాదో తెలుసుకోలేరు. అందువలన వారి సూక్ష్మితమైన మంచి నడవడిక కానీ ఉండవు. వారి ఈ జగత్తును ఆధారమే ఇది అసత్యమని, భగవంతునే వాడు లేడనే, స్త్రీ పురుష సంయోగము వలనే మాత్రమే జీవనులు పుడతారని మందబుద్ధితో ఈ విధంగా భావిస్తూ క్రూరులై, దుష్టులై, ప్రపంచాన్ని హాని చేస్తూ నాశనం చేయడానికి పాలుపడుతూ ఉంటారు. నిరంతర కోరికలతో, తప్పుడు పనులతో పట్టుకొని వేలాడుతూ, అపవిత్రమైన పనులతో, పూర్తిగా కపటంలో, గర్వము మరియు అజ్ఞానముతో వారు జీవితం గడుపుతూ ఉంటారు. మరణించే వరకు అంతులేని చింతలతో గడుపుతూ ఇంద్రియ సుఖాలను అనుభవించడంలో మునిగి ఉంది. అందువలనే నిజమైన సుఖాన్ని భావిస్తూ జీవితం గడుపుతూ ఉంటారు. ఇప్పటికే ఎంతో పొంది ఉన్నామని, దీనితో మా మనోరోధమును అన్నిటినీ సాధించుకోగలము, నేను ఎంతో ధనవంతుణ్ణి, ఇంకా నాకెంతో సంపద కావాలనుకుంటూ ఉంటారు. నేనే సర్వాధిపతిని, సిద్ధులన్నీ నా గుప్పిట్లో ఉన్నాయి, నేనే గొప్ప ధనవంతుణ్ణి, గొప్ప పరివారం గలవాడును, నాకు సాటి గలవాడు ఇంకెవరూ లేరు, నేను జ్ఞానములు చేయగలను, దానమును ఇవ్వగలను, మరియు నా ఇష్టం వచ్చినట్లు వినోదం గలను. ఈ విధముగా అజ్ఞాన హితులై ఇంద్రియ భోగములను బానిసై అసుర లక్షణాలు గలవారు ఘోర నరకములో పడుతారు.